రాష్ట్రంలో యాదవ కులస్తులకు నామినేట్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పించాలని అఖిల భారత యాదవ మహాసభ ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షుడు మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు. ఈ క్రమంలో ఖమ్మంలో రౌండ్ టేబుల్ సమావేశం కొనసాగింది. బీసీలలో అధిక జనాభా యాదవులు ఉన్నారని, రాజకీయంగా వారికి న్యాయం జరగాలని వారు ఆకాంక్షించారు. ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తి అయినా ఇప్పటి వరకు నామినేట్ పోస్టులు భర్తీ చేయకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. జనాభా ప్రతిపాదికన న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, భద్రయ్య, నాగేశ్వరరావు, కొమరయ్య, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే మీ అమ్మటి ఉంటారో బట్టి గారమ్మడి కావచ్చు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారమ్మడి కావచ్చు, శ్రీనివాసరెడ్డి గారమ్మడి కావచ్చు, ఎక్కడ ఉన్నా కూడా యాదవులకు ప్రాధాన్యత ఇవ్వాలి. రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో జడ్పీటీసీ ఇవ్వాలి, ఎంపీపీ ఇవ్వాలి, మరి సర్పంచ్లు ఇవ్వాలి, ఎంపీటీసీలు ఇవ్వాలని చెప్పేసి మరి మనం రేపు మరి ఈ యొక్క అందరిని కూడా మరి కలవటానికి మరి ప్రణాళికలు అఖిల భారత యాదవ మహాసభ నేను చేస్తాం, మీరు రాండి అంటున్నారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ నేను 2002లో టీడీపీ మండల అధ్యక్షుడిని. నాకు ఉత్తమ అవార్డు తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఏటబాగులో తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చారు. అయినా సరే ఈ కులం కోసం, ఈ కుల సమస్యల కోసం మరి రాష్ట్రం ఏదైతే అఖిల భారత యాదవ మహాసభ ఆ రోజు పిలుపునిచ్చిందో ఆ పిలుపు ప్రకారంగా రాష్ట్ర అధ్యక్షుడు చింతా లక్ష్మణరావు గారిని, బద్దుల బాబురావు గారిని, పడుగు వెంకటేశ్వర్లు గారిని, మరి అశోక్ కుమార్ గారిని తీసుకొచ్చి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేశాం. రేపు కూడా ఫిబ్రవరి 4వ తారీఖున మీ అందరూ ఆదేశిస్తే మీ అందరూ సహకారం ఉంటుందంటే గ్యారంటీగా ఈ మన సమస్యల కోసం మళ్ళీ కలెక్టర్కి వెళ్దాం, మంత్రులకు వెళ్దాం అని చెప్పి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి ఒక మంచి మరి సమావేశాన్ని ఈరోజు మరి ఎందుకంటే మనం మంచి మన ఒక మన సంవత్సరంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాం, మరి ప్రభుత్వం రావడానికి ఎంత కృషి చేసినాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ గారు గొర్రెల డీడీలు దించి మరి ఎన్నో ఇబ్బందులు పెట్టారని చెప్పేసి మరి మనం ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుర్మ యాదవ్లను గుర్తిస్తాం, అదేవిధంగా మీకు నగదు బదిలీ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. మీ సమస్యలు ఏదున్నాయో మీకు చేస్తామని చెప్పారు. మరి ఇంతవరకు కూడా మనకి ఎలాంటి కూడా గుర్తింపు లేదు. మరి దాని మీద కూడా మనం ప్రభుత్వం దృష్టిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి ఈరోజు చూసుకుంటే మరి ఒక 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకళ్ళు మరి శ్రీనివాస్ యాదవ్ గారు మరి టీఆర్ఎస్లో ఉన్నాడు, మన కుర్మ యాదవ్ బీర్ల ఇలే గారు కుర్మ మనకి అధికార పార్టీలో ఉన్నాడు. మరి రేపు ఆయన కూడా మరి క్యాబినెట్లో మినిస్టర్ ఇవ్వాలని చెప్పి కూడా మన అఖిల భారత యాదవ మహాసభ వనభోజనాలలో